నమస్తే అండి. వెల్కమ్ టు అల్లువారి అమ్మాయి వ్లాగ్స్ అండ్ థాట్స్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మొన్న ఆదివారం నేను వచ్చేసి తిరుమూర్తి వారి పూజ అయితే చేసుకున్నానండి. నేను ఎలా చేసుకున్నాను అన్నది మీకైతే ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. అలాగే మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే కనుక నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీరు ఒక్క లైక్ చేస్తే నా ఛానల్ చాలా సపోర్టింగ్గా ఉంటుందండి. అలాగే మీరు చేసిన ఒక్క లైక్ వల్ల కూడా యూట్యూబ్ ఏంటంటే ఇంకా కొందరికైతే ఈ వీడియోని రికమెండేషన్ అయితే చేస్తుందండి. అలాగే మీకు కనుక నా వీడియో నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి అంటే త్రిమూర్తి వారి పూజకి మనం దీపాలు వెలిగిస్తాం కదండి, వాటి కోసమని ప్రమిదలు అయితే చేస్తామండి. అలాగే ధూపం కూడా వేస్తాం కదండి. అందుకని చెప్పి నేను మట్టితో అయితే చేస్తున్నానండి. మన కనుక మట్టి దొరకకపోతే కనుక ప్రమిదలు ఉంటాయి కదండి, అంటే మట్టి ప్రమిదలు ఉంటాయి కదా, వాటిని అయితే ఆవు పేడతో అలుక్కొని కూడా చేసుకుంటారంటండి. మాకైతే మట్టి దొరుకుతుంది కాబట్టి మట్టి తెప్పించి జిగిరి మట్టితో నేనైతే ఇలా చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను 3 మేళాలు ఒక్కసారే చేస్తానండి. అందుకని చెప్పి మొత్తం 18 అయితే చేశానండి. అంటే జ్యోతి వెలిగిస్తాం కదండి, గానుతో ఒత్తి వెలిగిస్తాం కదా, వాటికి వచ్చేసి మేళానికి 3 చెప్పులు అవి 9, అలాగే గంజాయి ధూపం వేస్తాం కదండి, దానికోసం అని చెప్పి ఆ నిప్పులు వేయటానికి చెప్పి అవి అయితే 9, మొత్తం 18 అయితే చేసుకున్నానండి. కానీ మీకు ఇంకా ఇక్కడ చాలా అయితే కనిపిస్తాయి అనమాట. వేరే వాళ్ళు నాయి కలిపి అయితే నేను చేస్తానండి. అందుకని చెప్పి ఇక్కడైతే ఎక్కువ అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. వాటిలో ఏంటంటే వాటినైతే మనం ఎండలో అయితే పెట్టకూడదండి. జిగిరి మట్టితో చేసిన తర్వాత నీడలోనే పెట్టాలన్నమాట. ఎండలో పెడితే ఏంటంటే పగిలిపోతాయండి. పగిలిపోతే మనం కనుక నూనె వేసి ఒత్తి వెలిగిస్తే కనుక నూనె అంతా కారిపోతుందండి. అందుకని చెప్పి నేను ఉదయాన్నే ప్రమిదలు అయితే చేసుకున్నానండి. అవి మనం నీడలోనే ఆరబెట్టుకోవాలన్నమాట. మనకి ఏంటంటే ఆ చెమ్మంతా పోతే చాలండి. మనం పట్టుకుంటే చేతికి అంటుకోకుండా ఉంటే సరిపోతుంది. నూనె వేసినా కూడా లాగదండి. అలాగే కాకుండా మనం కనుక దాన్ని ఎండలో పెడితే కనుక అవి అయితే పగిలిపోతాయి అన్నమాట. అలాగే నేను ఏంటంటే త్రిమూర్తి పటానికి అని చెప్పి ఇక్కడైతే పువ్వులు అయితే గుచ్చుతున్నానండి. మాల అయితే కట్టుకోవచ్చు, కానీ ఏంటంటే ఆ ఫోటో అనేది చిన్నదండి. ఫోటో చిన్నదైనా పెద్దదైనా మన దేవుడికి వేసే దండ అయితే గుచ్చుతూనే బాగుంటుందండి. ఇప్పుడు చామంతి పూలు ఉంటాయి కదండి, కాడలు ఉంటాయి కదా, అవి వచ్చేసి నేను కింద అయితే కట్ చేసి ఇలా అయితే గుచ్చుతున్నాను అనమాట. ఈ లోపలిసి మా పక్కింటి అమ్మాయి అయితే వచ్చిందండి. ఏం చేస్తున్నావు అని చెప్పి అదైతే నాకు పువ్వులు అందిస్తానని చెప్పేస్తుంది అనమాట. నేను ఫస్ట్ వచ్చి చామంతి అయితే గుచ్చానండి. అంటే ఒక 8 చామంతులు గుచ్చిన తర్వాత నందివర్ధనం ఉంటాయి కదండి, తెల్ల పువ్వులు, అవి అయితే గుచ్చానమాట. వాటి తర్వాత ఆకులు గుచ్చాను. మళ్ళీ వచ్చేసి నందివర్ధనం అలాగే గులాబీ అవన్నీ కలిపి చిన్న దండ కింద అయితే గుచ్చానండి. అంటే మన ఫోటోకి సరిపడే దండ అయితే ఏమంటే గుచ్చాను అన్నమాట. మాల కడితే కనుక అంతకైతే లావుగా వచ్చేస్తుంది కదండి, మనం వేసినా కూడా ఆ త్రిమూర్తి ఫోటోకి అయితే దేవుళ్ళు అనేది కనిపించలేదు అనమాట. అందుకని చెప్పి నేనైతే అక్కడ కూర్చున్నాను. ఇది వచ్చేసిన పువ్వులు అయితే అందిస్తుందండి. నేను ఎప్పుడు కూడా త్రిమూర్తి వారి పూజ వచ్చేసి మాఘమాసంలో లాస్ట్ వారమే చేస్తానండి. అంటే నాకు ఒక లాస్ట్ వారం కుదరదు, అంటే పీరియడ్స్ అయిన టైం అయితే కుదరదు అనుకుంటే కనుక మిగిలిన 3 వారాలు ఏదో ఒక వారం అయితే చేస్తానండి. కానీ ఎక్కువ అయితే నేను 4వ వారమే చేస్తానండి. ఎందుకంటే నేను 4వ వారం చేస్తానంటే మనం త్రిమూర్తి వారి పేరు చెప్పి పిల్లలకైతే తాంబూలం ఇస్తాం కదండి, వాళ్ళకి వచ్చేసి 2వ రోజు సోమవారం భోజనం పెడితే మంచిదంటండి. మనం ఆదివారం పూజ చేస్తాం కాబట్టి పిల్లలు ఏంటంటే ఆదివారం అయితే తాంబూలం తీసుకుంటానికి వస్తారు, కానీ సోమవారం ఏంటంటే వాళ్ళు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతారండి. పెడితే నైట్ అయితే పెట్టాలన్నమాట. అందుకని చెప్పి నేను ఏంటంటే శివరాత్రి నాడు అయితే పెడతానమాట. వాళ్ళతో పాటు అంటే నేను తాంబూలం మిశ్రలు ఉంటారు కదండి, ముగ్గురు కూడా త్రిమూర్తుల పేరు చెప్పిస్తాను కదా వాళ్ళని, అలాగే వినాయకుడు కూడా తాంబూలం అయితే ఇస్తాను కదండి. వీళ్ళ నలుగురితో పాటు మిగిలిన పిల్లలకు కూడా, అంటే మా ఇద్దరు చిన్న పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకైతే భోజనం అయితే పెడతాను అనమాట. అందుకని చెప్పి నేనైతే లాస్ట్ వారం చేస్తానండి. అంటే మనకి ఇప్పుడు లాస్ట్ వారం చేసామనుకోండి, ఆ వారంలో ఏంటంటే ఒక 2-3 రోజుల తర్వాత అయితే శివరాత్రి అయితే వస్తుంది అని చెప్పి నేనైతే లాస్ట్ వారం అయితే చేస్తానమాట. ఇక్కడ వచ్చేసి నేనైతే అక్కడ కూడా నందివర్ధనం చెట్టు ఆకులు ఉంటాయి కదండి, ఆ ఆకులు అయితే వేసాను అనమాట. ఫస్ట్ వచ్చేసి అంటే చామంతులు వేసి మధ్యలో గులాబీ వేసి మళ్ళీ నందివర్ధనం వేద్దామని చెప్పాను, కానీ మర్చిపోయింటే ఆకులు అయితే వేస్తాను అనమాట. మళ్ళీ ఇప్పుడు ఆ ఆకులు తీసి నేను చామంతి పూలను అయితే గుచ్చానండి. దండ అయితే కూడా చాలా బాగా వచ్చిందనమాట. అంటే చూస్తే మనం బయట కొన్న దండలాగా అయితే అనిపించిందండి. ఇలా సింపుల్గా అయితే డెకరేషన్ అయితే చేసుకున్నానండి. అంటే వెనకాల కొంచెం బ్యాక్గ్రౌండ్ బాగుంటుందని చెప్పి నా దగ్గర ఉన్న వాటితో అయితే ఇలాగైతే డెకరేషన్ అయితే చేశాను అనమాట. ఇక్కడైతే అన్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు టైం వచ్చి సాయంత్రం 4 అవుతుంది అనమాట. అంటే మనం ఏంటంటే త్రిమూర్తి పూజకి ఏంటంటే మేళానికి 3 చెప్పుని పెడతాం కదండి, అంటే ఇతర దాంట్లో నీళ్ళు వేసి అందులో పసుపు కుంకుమ అక్షంతులు పువ్వులు అయితే పెడతాం కదండి. అందుకని చెప్పి నేనైతే 9 కూడా పక్కనైతే పెట్టుకున్నాను. అంటే 3 మేళాలు చేస్తున్నాను కదా. ఇక్కడ ఏంటంటే ఒకటి తప్ప మిగిలినన్ని కూడా చెంబులేనండి. గ్లాసులు అయితే బాగుంటాయి, నా దగ్గర అయితే గ్లాసులు అయితే ఏమీ లేవన్నమాట. అన్ని కూడా చెంబులే ఉన్నాయండి. ఒకటి రాగి చెంబు, మిగిలినన్ని కూడా ఇతర చెంబులు అనమాట. అవి కూడా ఒక్కొక్క చెంబు ఒక్కో మోడల్ అయితే ఉందన్నమాట. అన్ని కూడా ఒకలాగైతే లేవండి. అన్నీ ఒకలా ఉంటే బాగుంటుంది కదా.
ఇక్కడ వచ్చి నేనైతే పేటకి అయితే పసుపు రాసేసుకుంటున్నానండి. పసుపు రాసుకొని బట్టలు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. అలాగే ఏంటంటే కొందరు ఉంటారు కదండి, అంటే చెంబులో నీళ్ళు వేస్తాం కదా, దాని మీద తాంబూలం పెడతారండి. నేనైతే మాత్రం విడిగానైతే పెడతానమాట. అంటే అలాగ పెట్టాలని అయితే ఏమో తెలియదండి. అంటే ప్లేస్ సరిపోక పెడతారో లేకపోతే అలాగ పెట్టాలని అయితే నాకైతే తెలియదు అనమాట. కథలో అయితే అలా ఏమైతే ఉండదండి. మనం ఏంటంటే తాంబూలం పెట్టాలని మాత్రమే ఉంటుంది అనమాట. నేనేంటంటే ప్లేస్ ఉంది కదని చెప్పి తాంబూలం విడిగా ఇట్లా నీళ్ళేసి విడిగా అయితే పెడతానమాట. ఇట్లకి వచ్చేసి నేను గంధం పెట్టి అలాగే కుంకుమ బొట్టు అయితే పెడుతున్నానండి. మొత్తం గంధం కూడా చుట్టూ అయితే రాసేస్తున్నానండి. అలా అయితే రాయను నేను, జస్ట్ గంధం పెట్టి దాని మీద కుంకుమ బొట్టు అయితే పెడతాను. ఇప్పుడు అంటే ఎందుకో ఈసారి ఇలా రాయాలనిపించి మొత్తం ఈ చెంబు ఉంటుంది కదా, దాని చుట్టూ కూడా అలా అయితే రాస్తున్నానండి. మనం ఏంటంటే ఈ పూజ ఎప్పుడు కూడా తిరుమలసారి పూజ వచ్చేసి 5 గంటలకైతే మొదలు పెట్టుకోవాలండి. అంటే 5 గంటలకు మొదలు పెట్టుకుంటే కనుక మనం ఈ దేవుడి కూడా అన్నీ సర్దుకుంటాం కదండి. అన్నీ సర్దుకునేటప్పటికైతే ఒక గంట ఎలాగైనా పడుతుందండి. ప్రసాదం గట్ట చేసి అన్నీ చేసేటప్పటికైతే ఒక గంట టైం అయితే పడుతుందనమాట. అంటే మనం కథ అది చదవటం మొదలు పెడతానికైతే 6 అయితే అవుతుందండి. ఇంకా కథ చదివిన తర్వాత మన పూజ అంతా అయ్యేటప్పటికి ఒక గంట టైం అయితే పడుతుందండి. మనం ఇంకా లేట్గా చేస్తే కనుక బాగా చీకటి పడిపోతుంది కదండి. పూజ అనేది ఎప్పుడు కూడా సంధ్య సమయం అంటారు కదండి, ఆ ముహూర్తంలో చేసుకుంటే మంచిదన్నమాట. ఇదిగోండి ఇది చూసారు కదా, మళ్ళీ వచ్చిందండి. పాప పేరు నవ్య అనమాట. ఉదయం నేను పువ్వులు మాల గుచ్చుతుంటే వచ్చింది కదా, మళ్ళీ ఇప్పుడు వచ్చేసి పూజకి అని చెప్పి లంగా జాకెట్ వేసుకొని అయితే వచ్చింది అనమాట. కూర్చుంటానని చెప్పి అత్త అని చెప్పి నీట్గా ఒక సాంప్రదాయంగా లంగా జాకెట్ వేసుకుని అయితే వచ్చిందండి. ఒక 5 నిమిషాలు కూర్చున్న తర్వాత అయితే అది వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ వచ్చేసి నేనైతే ఉదయం మాల కట్టుకున్నాను కదండి, చిన్న దండ అయితే కట్టాను కదా, కరెక్ట్గా అయితే ఈ ఫోటోకి అయితే సరిపోయిందండి. అంటే ఫస్ట్ నేను సైడ్ చూసుకొని అయితేనే ఈ గుచ్చాను అనమాట దండ అనేది. అందుకని చెప్పి కరెక్ట్గా అయితే సరిపోయిందండి దీనికి. అలాగే నేను ప్రసాదం వచ్చి పులిహార అయితే చేస్తానండి. దేవుడికి ఏంటంటే తిరుమల పూజకి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే చలివిడి, వడపప్పు, తమలపాకు, అలాగే కొబ్బరికి, అరటిపండు కలిపి ప్రసాదం చేస్తారు కదండి. అది వచ్చేసి పూజ అయిపోయిన తర్వాత చేస్తారనమాట. అది కాకుండా మామూలుగా మన దేవుడికి అయితే ప్రసాదం సమర్పిస్తానికి అని చెప్పి నేనైతే పులిహార అయితే చేశానండి. అలాగే ఇక్కడ వచ్చి కొంచెం మళ్ళీ కనకాంబరాలు ఉన్నాయి కదండి, మా పక్కింటి పిన్న అయితే ఇచ్చిందనమాట. ఈ కనకాంబరాలు తెల్ల పువ్వులు అవి కూడా వేద్దామని చూశాను కానండి, ఏంటంటే ఫోటో వచ్చేసి చిన్నదనమాట. అసలు ఆ దేవుళ్ళ ముఖాలైతే కనిపించలేదని చెప్పి అవి అయితే తీసేసానండి. మా ఇంట్లో ఇంకా ముందు సంవత్సరం ఇంకా పెద్దది ఉండేది అనమాట, అదైతే పాడైపోయిందని ఈ సంవత్సరం చిన్నదైతే తీసుకున్నాను అనమాట. బాగుంది చూస్తానికి, కానీ ఏంటంటే మనం ఇలా దండ కట్ట వేసి బొట్లే పెడితే కనుక అది ఫోటో అనేది అయితే కనిపించలేదు అనమాట. తిరుమతి రాని వారి ముగ్గురు కూడా, అందుకని చెప్పి తీసి పైన అయితే ఇలా పెట్టేసానండి నేను. మీ సైడ్ అయితే ఎలా చేస్తారండి అంటే ఒక్కొక్క సైడ్ అయితే ఒక్కొక్కలా అయితే చేస్తారు కదండి. ఏ పూజను సరే అంటే మన అక్కడ ఉన్న పద్ధతిని బట్టి అయితే చేస్తారు కదండి. నాకైతే ఇలా అలవాటు అనమాట. మా చిన్నప్పుడు వచ్చేసి మా అమ్మ వాళ్ళు చేసేవారండి. నాకైతే త్రిమూర్తుల పూజ కదండి, ఏ పండుగ అయినా ముందు గుర్తొచ్చేది మా నాన్నమ్మేనండి. వచ్చేసి ఎందుకంటే విన్నాయి కదండి, మట్టి చేసాను కొంచెం ప్రమిదలు, అవైతే మా నాన్నమ్మ అయితే జిగిరి మట్టి తెచ్చి చేసేది అనమాట. అవి చేసిన తర్వాత మాకు వచ్చి అప్పుడు లక్క బడతలు చేసేవారు కదండి, అవి కూడా చేసేది అనమాట. వాటితో అయితే ఆడుకుండేవాళ్ళండి. నాకు అవి చేసినంతసేపు కూడా మా నాన్నమ్మ అయితేనే గుర్తొస్తుంది అనమాట. ఇదిగోండి ఇక్కడైతే నేను పీటల మీద అయితే కొత్త జాకెట్ ముక్క అయితే వేసాను అనమాట. వేసి ఇలా దేవుడికి అదే ఫోటో ఉంది కదండి, దీనికైతే దండలు వేసి అలాగే చామంతి పూలు అయితే పెట్టుకుంటున్నానండి. అలాగే మనకి పత్రి వచ్చేసి ఇక్కడ రెల్లు, అలాగే మర్రి చెట్టు ఊళ్ళు ఉంటాయి కదండి, మర్రి చెట్టు ఊళ్ళు, అలాగే మర్రి ఆకులు అయితే తెచ్చాయండి. ఇలా అయితే నేను చదువుకున్నాను అనమాట. ఇది ప్రమిదలు ఉన్నాయి కదండి, వాటిలో కూడా నూనె వేసి నేనైతే ఒత్తులు అయితే వేస్తానండి. ఈ చెంబులో వేసి నీళ్ళు వేసి పసుపు, కుంకుమ, అక్షంతలు, ఒక పువ్వు అయితే పెట్టానమాట. కొందరైతే కలసం కూడా పెట్టుకుంటారండి, 9 కలసాలు కూడా పెడతారనమాట. నేను ఎప్పుడైతే అలా చేయలేదండి. ఇక్కడ వచ్చేసి నిప్పులు అయితే వేస్తున్నానండి ధూపం వేయటానికి. అదే గంజాయి ధూపం వేస్తారు కదండి, వాటిలోకి వచ్చేసి నేనైతే చాలా ముందైతే రాజేస్తానండి నిప్పులు. అందుకని చెప్పిన పూజ అయినంత వరకు అయితే నిప్పులు అయితే ఆరిపోయినాయి అనమాట. అందుకని చెప్పి లాస్ట్ అయితే వేస్తానండి ధూపం అనేది. ఇలా అయితే నేనైతే ఈ పూజ అయితే చేసుకున్నానండి. ఈ పూజ చేసిన తర్వాత మనం వచ్చి తిరుమతి వరకు తాంబూలం అయితే ఇవ్వాలి కదండి, అందుకని చెప్పి పిల్లల్ని అయితే తీసుకొచ్చానండి.
అంటే ఇక్కడ ముగ్గురొచ్చి త్రిమూర్తుల వారండి. ఇంకొకళ్ళొచ్చి వినాయకుడనమాట. ఫస్ట్ మనం ఏ పూజ చేసిన వినాయకుడికి అయితే చేస్తాం కదండీ! అలాగే త్రిమూర్తి వారి పూజకు కూడా ఫస్ట్ వినాయకుడిని పూజించిన తర్వాత త్రిమూర్తులకైతే మనం పూజ చేస్తామండి. అందుకని ఫస్ట్ కూడా తాంబూలం వినాయకుడికి ఇచ్చి తర్వాత ముగ్గురు పిల్లలకైతే ఇచ్చానండి. నేను చెప్పాను కదా! ఇదొచ్చేసి ప్రసాదం చలివిడి, వడపప్పు, అది తమలపాకులు, అలాగే అరటిపండు, కొబ్బరి ముక్కలు కూడా కట్ చేసి అయితే వేశానండి. ఇది వచ్చేసి బెల్లం మెత్తగా ఉండడం వల్ల బాగా పాకంలాగా అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు నేను తాంబూలం ఇచ్చాను కదండీ! అందులో ఒక అబ్బాయిని వచ్చి పంచిపెట్టమంటే అది పులిహోర అయితే ప్రసాదం పంచిపెట్టాడనమాట. ఇదొచ్చి రెండో రోజండి. రెండో రోజు ఉదయం కూడా నేను ఇలాగ దీపం వెలిగించుకొని, పూజ చేసుకొని, ఆ దీపం ఉంది కదండీ! అది కొండెక్కిన తర్వాత ఇవన్నీ అయితే తీస్తానంటే ఫోటో, పత్రి అయితే అన్నీ అలా అయితే తీస్తానండి. కొందరంటే ఉదయాన్నే కూడా తీసేస్తారనమాట. నాకేంటంటే మళ్ళీ అక్కడ పూజ చేసుకొని, అప్పుడు తాంబూలం అయితే తీస్తానండి. ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.